విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు హెల్త్ టాక్. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే చాలు జీవితం మీద ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ క్యాన్సర్ వచ్చినా గానీ సంప్రదాయ వైద్యంతో చక్కగా 100 ఏళ్ళు బేషుగ్గా బతికేయచ్చు అంటున్నారు కరోనాకు మందు తయారు చేసిన ఆనందయ్య గారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆనందయ్య గారు. ఆయనతో మాట్లాడి ఈ క్యాన్సర్ మందు ఏంటో, సంప్రదాయ వైద్యంలో దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. నమస్తే ఆనందయ్య గారు. క్యాన్సర్ వైద్యులకు చాలా మంచి వార్త చెప్పారు. చాలా సంతోషించదగిన శుభవార్త లాంటిదే ఇది. అయితే మీరు తయారు చేసిన మందు సంప్రదాయ వైద్యంలో ఉందని మీరు చెబుతున్నారు. అయితే దానికి సంబంధించిన ఏదైనా ఉందండి ఆధారాలు కానీ? ఎలాగా? చాలా మందికి బాగైందండి. ఈరోజు ఎక్కడికో పడలేదు, మా ఊర్లోనే ఒక అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది. అంటే నాకు ఎక్కువగా వచ్చేదంతా కొంచెం లేనివాళ్ళు వస్తుంటారు, పేదలుగా వస్తుంటారు. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా, కొంతమందికి అయితే ఫ్రీగానే ఇస్తుంటాను. అట్లా చాలామందికి బాగా నయం అయిపోయి హ్యాపీగా ఉన్నారు. మా దృష్టిలో అయితే క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి కాదు. సాంప్రదాయ వైద్యంలో చాలా ఈజీగా దానికి రెమెడీ ఉంది. మంచి మందులతో తొందరలోనే రికవర్ అవుతారు. కొద్ది రోజులు అంటే ఒక్కొక్క స్టేజీని బట్టి వాళ్ళు నెల రోజుల్లో రికవర్ అయ్యేవాళ్ళు ఉన్నారు, 3 నెలల్లో రికవర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. కొంచెం బాగా డ్యామేజ్ అయ్యి కొంతమందికి పెద్ద గడ్డలు, కడుపులో గడ్డలు కూడా వస్తాయి. బాడీలో ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంత టైం తీసుకుంటుంది. 4 నెలలు 6 నెలలు అటు తీసుకుంటుంది. అందరికీ సక్సెస్ రేట్ అయితే మాకు 99% వచ్చింది. 1% ఏంటంటే బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్కి కూడా ఇస్తున్నాం కానీ అంత సక్సెస్ఫుల్గా రాల. దానికి కూడా తొందరలోనే దానికి రెమెడీ ఏందని ఎదుగుతున్నాం. దానికి కూడా క్లియర్ చేసేదానికి ప్రయత్నంలో ఉన్నాం. ఆనందయ్య గారు, ఇప్పుడు క్యాన్సర్ అంటే రకరకాలు ఉంటాయి. మరి మీరు ఏ రకాల క్యాన్సర్స్కి మందిస్తున్నారు? మా క్యాన్సర్ అనే బ్యాక్టీరియా ఒక్కటే. అది బ్లడ్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, ఏదైనా క్యాన్సర్ అనేది సెల్ ఒక్కటే. దీనికి సంబంధించి ఆ సెల్ని రిమూవ్ చేసేది అంటే చచ్చిపోద్ది. అది మనం ఇచ్చే మెడిసిన్తో అది చచ్చిపోద్ది. కాబట్టి అది ఏ క్యాన్సర్ అయినా కూడా ఈజీ. బోన్ క్యాన్సర్ అంటే అది ఎముకల్లో పోయి దాక్కునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం ఆలోచిస్తున్నాము. దాన్ని కూడా తొందరలోనే చేయాలని ఆలోచనలో ప్రయత్నం చేస్తాం కూడా ధైర్యం. ఆనందయ్య గారు, అసలు ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తే అతనికి క్యాన్సర్ వచ్చింది అని మీరే డయాగ్నోసిస్ చేస్తారా, లేదంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకొని వచ్చిన వ్యక్తులది చూసి అతనికి మందిస్తారా మీరు? ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ గుణం ఏంటంటే క్యాన్సర్ అనేది నొప్పి ఉండదు. బ్లడ్ శాన్సురేషన్ అంటే సింటమ్స్ అంతా ఏం చూపిదు. ఎక్కడ పట్టుకున్నా నొప్పి ఉండదు. ఒక బోన్ క్యాన్సర్ అనేది అది సివియర్ కాబట్టి దానికి మాత్రం నొప్పి వస్తుంది. మరొకటికి మ్యాక్సిమం నొప్పి ఉండదు. అది సెన్సేషను స్టార్ట్ అయ్యే మనం ఇచ్చిన 3వ రోజుకే అది స్టార్ట్ అవుద్ది. అక్కడ బ్లడ్ ఫ్లో కావడం, ఆ బ్యాక్టీరియా చచ్చిపోయిందంటే మళ్ళీ అక్కడికి బ్లడ్ ఫ్లో అవుద్ది. కాబట్టి ఈజీగా మనం క్యాచ్ చేస్తాం. ఆనందయ్య గారు, నార్మల్గా ఒక పేషెంట్కి క్యాన్సర్ అంటే రేడియేషన్ లాంటివి, కీమోథెరపీ వంటి పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మరి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు క్యాన్సర్ పేషెంట్స్కి? కీమో కానీ, రేడియేషన్ కానీ బాడీని డ్యామేజ్ చేసే ట్రీట్మెంట్. అది చాలా రాంగ్ అని ట్రీట్మెంట్. ఒక విధంగా చెప్పాలంటే మనిషికి ఇమ్యూనిటీ, ఇప్పుడు ఒక క్యాన్సర్ అనేది ఒక సెల్. ఆ సెల్ని వీళ్ళు ఏం చేస్తారు, ఆ ట్విస్ట్ని రిమూవ్ చేస్తారు. ట్విస్ట్ని రిమూవ్ చేసినప్పుడు సెల్ పోదు. సెల్ దగ్గరలో పోయి స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ అది సపరేట్గా మళ్ళీ ట్విస్టులు తయారు చేసుకుంటుంది. వీళ్ళు తీసేది ఓన్లీ ట్విస్ట్ని, బ్యాక్టీరియాని కాదు. మేము ఇచ్చే దాంట్లో అక్కడనే చచ్చిపోద్ది. అది
అక్కడనే చచ్చిపోయే దానివల్ల నెక్స్ట్ ఫర్దర్గా అది డెవలప్ కాదు. దాని ఎగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఒక 3-4 మంత్స్ వీళ్ళు కంటిన్యూగా మెడిసిన్ వాడుకుంటే కంప్లీట్గా డెడ్ అయిపోద్ది. క్యాన్సర్ కణాన్నే చంపగలిగిన మందు అంటే ఖచ్చితంగా అది చాలా పవర్ఫుల్ అయి ఉంటుంది. ఏంటి మీ మెడిసిన్ ఎలా తయారు చేస్తారు? మేము అన్నీ హెర్బల్సేనండి. హెర్బల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ ప్లాంటేషన్ ఉంది. దానికి తోడు ఇంకా ఎక్కువగా ఇప్పటికి మీరు బోన్ క్యాన్సర్ అంటున్నాను కదా, దానికి సిద్ధాలో చేయాలనే ఆలోచనలో ఉన్నాం. సిద్ధ వైద్యం అగస్త్య మహాముని శాస్త్రంలో సిద్ధ వైద్యం ఉంది. మనకి ముందు మహర్షులు దీనికి ఎప్పుడో కృతయుగం నుంచి కూడా మెడిసిన్స్ మనకి ఇచ్చేశారు. ఇటీవల బ్రిటిష్ వాళ్ళు వచ్చి అలోపతి ఇచ్చారు, కానీ మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వాటిని మేము ఫాలో అవుతుంటాం. అదే ట్రెడిషనల్ మెడిసిన్. క్యాన్సర్ వంటి మహమ్మారిని నేను లేకుండా చేస్తానని ఇంత ధీమాగా చెప్తున్నారు మీరు. అసలు ఈ మెడిసిన్ తయారు చేయడానికి మీకున్న అర్హతలేంటి? ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్తున్నాం. మేము ట్రెడిషనల్, మాకేం థియరీ ఉండదు. మాకు టీడీయూ అని ఒక యూనివర్సిటీ ఉందండి. దాంట్లో ఈ సాంప్రదాయము, పరంపర వైద్యం, ట్రెడిషనల్ క్యూరింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. కొన్నిటికి వాళ్ళు సర్టిఫై చేస్తారు, కొన్నిటికి సర్టిఫై చేసేదానికి కూడా భయపడుతున్నారు. కానీ యాక్చువల్గా మేమైతే దాన్ని క్యూర్ చేస్తాం. అది పెద్ద సమస్య కాదు మా దృష్టిలో అయితే. అంటే క్యాన్సర్ అనేది పెద్ద రోగమే కాదంటున్నారు. మరి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఏం చెప్తున్నారండి? ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు రండి, చూపిస్తా. బోల్డ్ మంది ఉన్నారు. క్యాన్సర్ పూర్తిగా తగ్గింది వాళ్ళకి అని మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళే చెప్తారు కదా. ఎందుకంటే కొంతమంది లక్షలు ఖర్చు పెడుతున్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా మంది మృత్యు అంచుల వరకు వెళ్తున్నారు. రేడియేషన్ రెండు తప్పండి. ఇమ్యూనిటీ పెరిగితేనే వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. వీళ్ళు చేసే ట్రీట్మెంటే ఇమ్యూనిటీని వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు సంవత్సరం మామూలుగా వదిలేసిన సంవత్సరం బతికేవాళ్ళు 3 నెలలు చచ్చిపోతున్నారు. లక్ష్మణ ఫలం వంటివి తింటే క్యాన్సర్ తగ్గుతుంది లాంటివి కూడా ఉన్నాయి. మీరేమంటారు వాటి మీద? మంచిదేనండి. ఫలం అదే కూడా చెట్టే కదా. ఫలాలు ఇమ్యూనిటీ కదా, అది ఇమ్యూనిటీ బూస్టర్. మేము చెప్పేది కూడా అదే కదా. ఒక మనిషిని పూర్తిగా పీల్చి పిప్పి చేసే క్యాన్సర్ గురించి మీరు ఇంత సింపుల్గా చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. మీ మెడిసిన్లో ఏమేమి వాడతారు? హెర్బల్స్ ఇప్పుడు చెప్పాను కదా, హెర్బల్స్ తీసుకుంటాం. అన్ని రకాల క్యాన్సర్లకి ఒకే రకమైన మెడిసిన్ ఇస్తాం. ఒకే రకమైన ఔషధాలు, ఒకే రకమైన మెడిసిన్ కాదు. అంటే మా దాంట్లో మేము తయారు చేసుకునే దానికి 4-5 రకాల మెడిసిన్స్ ఇస్తాం. ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది అది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి పాము గరిచిందండి. పాము అనేది విషయం కదా, అది వితిన్ అవర్స్లో మనిషిని డ్యామేజ్ చేస్తుంది. దానికి సాంప్రదాయ వైద్యంలో చాలా సింపుల్గా పోతుంది. ఎగ్జాంపుల్, అదే హాస్పిటల్కి వెళితే ఏముంది, వాళ్ళు చేసే ట్రీట్మెంట్లో ముందు కిడ్నీలు పోతాయి, తర్వాత లివర్ పోయిందంటారు, లంగ్స్ పోయిందంటారు, లాస్ట్లో చేతులు ఎత్తేస్తారు, చచ్చిపోతాడు. వాడికి ఏదైనా టైం బాగుండి మళ్ళీ రికవర్ అయితే వస్తాడు. దానికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇది క్యాన్సర్ అనేది. మరి మీ మందుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? నేను చెప్పేది హెర్బల్స్ అండి. మా హెర్బల్స్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఛాన్సే ఉండదు. చిన్న బిడ్డ కాడి నుంచి మేము ఇచ్చే క్యాన్సర్ మందు కూడా చిన్న బిడ్డ కూడా అప్లై చేయొచ్చు, ఏం కాదు. మీరిచ్చే మందుని మెడికల్ కౌన్సిల్ కానీ లేదంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరైనా టెస్ట్ చేశారా? టెస్ట్ చేయలేదండి. మీరే ఇచ్చేస్తూ ఉన్నారు? మేమే ఇచ్చేస్తున్నాం, డైరెక్ట్గా ఇస్తున్నాం. ఆ పేషెంట్ ఇష్టపడి మా కాడికి వస్తాడు, మా విషయం తెలుసు కాబట్టి. అంటే ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఒకరికి వచ్చింది అనుకోండి, అతను రికవర్ అయిపోయి పోయి చెప్తాడు, మరి నాయన నువ్వు బాధపడద్దు, ఎందుకు ఆడకు బాగా అయిపోద్ది అని చెప్తారు. వాళ్ళు వస్తున్నారు, ఇస్తున్నాము. కావాలని కోరుతారు, ఇస్తున్నాము, బాగా వెళ్ళిపోతున్నారు. ఎన్ని నెలల్లో మీరు ఒక క్యాన్సర్ని తగ్గించగలరు? 1 నెలలో తగ్గిస్తామండి. ఎలాంటి క్యాన్సర్ అయినా, ఏ క్యాన్సర్ అయినా? అంటే స్టేజ్ని బట్టి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అయితే 1 నెల, థర్డ్ స్టేజ్ వచ్చారనుకోండి 3 నెలలు, ఫోర్త్ స్టేజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పికప్ అవ్వాలి. అంటే బాడీ ఇమ్యూనిటీ కోల్పోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పికప్ చేయాలి. ఫస్ట్ ఇమ్యూనిటీ పికప్ అయ్యే కొద్దీ వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగల సంపూర్ణ ఆరోగ్యానికి తయారవుతారు. వాళ్ళకి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అనేది మీకు ఎలా తెలుస్తుంది?
వాళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నా హార్మోనియమ్స్ బాగుండి ఆహారం తీసుకోగలిగితే మేము ఇచ్చే ఇమ్యూనిటీ బూస్టరే వాళ్ళకి ఆ మెడిసిన్, ఆ ఇమ్యూనిటీ బూస్టరే ఆ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. మీరు మెడిసిన్ ఇవ్వడంతో పాటు ఫుడ్ డైట్ లాంటిది ఏమైనా చెప్తారా? ఇది తినండి, అది తినొద్దు అని చెప్తామండి. పథ్యం లాంటివి ఉంటాయా? చెప్తాం. ఎలాంటి ఫుడ్ తినమంటారు? ఫస్ట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ అయితే 3 days ఓన్లీ ఫ్రూట్స్. హ్మ్. 3 days ఇంకేమి తీసుకోవద్దని చెప్తాం. ఏ ఫ్రూట్ అయినా ఎనీ ఫ్రూట్ 3 days ఫ్రూట్స్ తీసుకోమంటాం. 4th day నుంచి నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటాం. మ్మ్హ్మ్. నాన్ వెజ్ కంప్లీట్గా అవాయిడ్ అవ్వాలి రికవర్ అయ్యేదాకా. ఇంకొరవన్నీ మామూలుగా ఆకుకూరలు, కూరగాయలు అనేవి ఎక్కువగా ఎంత ఇది తీసుకుంటారో పళ్ళు ఎంత తిన్నా ఇమ్యూనిటీ పెరగద్దు కాబట్టి అది ఈజీగా కంట్రోల్ అయిపోద్ది. మీకు హెల్త్ సెంటర్ లాంటిది కానీ క్లినిక్, హాస్పిటల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు గట్కేసర్లో ఒకటి పెట్టాము, మ్మ్హ్మ్. అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ అని. దాని ఫోన్ నెంబర్ కూడా 9440464284. ఇక్కడ నెల్లూరులో గట్కేసర్లో ఉంది. నెల్లూరులో ఆనందయ్య నేచర్ క్యూర్ అని ఉంది. అయితే మీరు ఇప్పుడు ఈ సంప్రదాయ వైద్యాన్ని ఓన్లీ క్యాన్సర్కే చేస్తారా? వేరు వేరు రోగాలకు కూడా చేస్తూ ఉంటారా? మా A to Z చేస్తామండి. మ్మ్. ప్రతి ఒక్కటి చేయగలను నేను. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా? మా గురువుల ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు. మ్మ్. మాకు కొంత గురు సాంప్రదాయం ఉంది. మ్మ్హ్మ్. నాకు అవసరమైనప్పుడు క్రిటికల్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు వచ్చి ఏదో ఒకటి నాకు, అంటే దీంట్లో కూడా నేనేమో నిత్య విద్యార్థినే, రోజు చేసుకుంటా పోతుండా అన్నీ సక్సెస్ఫుల్ రేట్స్ వస్తున్నాయి. దీంతో ముందుకెళ్తున్నాం. ప్రపంచాన్నే కబళించి వేస్తున్న కరోనాకి ఆ టైంలో మీరు మందిచ్చారు. కరోనా వేరండి, క్యాన్సర్ వేరు. ఇప్పుడు దీనికి ఎలా ఇస్తున్నారు మీరు ట్రీట్మెంట్? అసలు ఏంటి? ఎవరి నుంచి కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ కానీ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ రాలేదా మీకు? రాలేదండి. మ్మ్. క్యాన్సర్ కూడా ఇంచుమించు మాకు అంటే లాస్ట్ స్టేజ్లో వచ్చేంత చెప్తాం వాళ్ళకి. మ్మ్హ్మ్. అంటే 1 weekలో చనిపోయే వాళ్ళని కూడా రికవర్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి హార్మోనియమ్స్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు ఇన్పుట్ కరెక్ట్గా తీసుకోగలిగితే చాలా ఈజీగా రికవర్ అవుతారు. ఆనందయ్య గారు, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఎవరు లేరండి. అందరినీ బతికించేశారా మీరు? బతికించాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ బతికించున్నాం. ఇప్పటి వరకు ఎంతమందికి మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ 100 చేశారు? మందికి ఇచ్చి ఉంటాం. 100 మంది బతికారా? బతికారు. ఓకే. ఒక్క బోన్ క్యాన్సర్కి మాత్రమే మీకు సరైన రిజల్ట్ రావట్లేదు అంటున్నారు. రిజల్ట్ రాలేదు. ఆహా. ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ వైద్యులు వచ్చి మీతో ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ లాంటిది కానీ మీ మెడిసిన్కి ఇది లేదు అంటే మీరు ఏం చెప్తారు? నేను చేయలేకపోతే ఈ వృత్తిని వదిలేసుకుంటానని చెప్తున్నా. అంటే మీరు ఈ సంప్రదాయ వైద్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారా? ఎప్పటి నుంచి ఉన్నారు ఇందులో మీరు? మేము మా అమ్మగారు చేసేవాళ్ళండి. మ్మ్హ్మ్. ఆమె 2003లో చనిపోయింది. ఆమె చనిపోయిన కాడి నుంచి అంటే అప్పుడు మేము ఆమెకు సపోర్ట్గా కావాల్సినవి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. దాని తర్వాత అక్కడికి కొంతమంది బెగ్గర్స్ కూడా మా గురువులే ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళు వచ్చి చూస్తారు, అడవిరెవరు ఉంటారు. వాళ్ళకి చూసి ఏం చేస్తున్నారు ఏంటంటే మందులు ఇస్తున్నామంటే, సార్ నాకు ఇది ఒక మహర్షి చెప్పాడు, నేను వాడండి పలాందానికి బాగవద్దని చెప్పని వాళ్ళు భిక్షానికి వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్ట కొన్ని ఇది చేసాడు. ఇప్పుడు క్యాన్సర్తో పాటు వేరు వేరు రకాల రోగాలకి కూడా మీరు మందులు ఇస్తానంటారు. అన్ని రకాల వ్యాధులకి మందులు ఇస్తాం. ఇప్పుడు కొన్ని రోగాలకి సర్జరీస్ అవసరం పడతాయి, ఆపరేషన్ ఏది చేస్తేనే క్యూర్ మా అవుతారు. సిస్టంలో అసలు కత్తి పెట్టకూడదు దేనికి, హ్యూమన్ బాడీలో. మ్మ్. అది మా సిస్టమ్. మొత్తం ఓరల్ పిల్స్ ద్వారానేనా? అవును. ఇంజెక్షన్స్ లాంటివి ఏమైనా వేస్తారా ఏమి మీరు? సెలైన్స్ పెట్టడం కూడా ఏమి ఉండదు. ఏమీ లేకుండా ఓరల్ పిల్స్, అవును. క్యాప్సూల్స్, పిల్స్ లాంటివి, మాత్రలు, ఆ, గుళికలు లాంటి వాటితోనే తయారైంది. ఆ, ఇప్పుడు మైగ్రేన్ ఉంది, దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దానికి మందు లేదని చెప్పుండారు ఒకప్పుడు. నాకు కూడా మైగ్రైన్ ఉందండి. మైగ్రేన్ మేము 1 monthలో క్లియర్ అవుద్ది. మెడిసిన్ ఇస్తారా మీరు? మెడిసిన్ ఇస్తాం. ఓకే. మొత్తానికి క్యాన్సర్ వచ్చిందంటే చాలు అసలు పక్కింటి వాళ్ళకి కూడా చెప్పడానికి భయపడుతూ ఉంటారు. ఇక జీవితం ఏం లేదు చాలా అనుకుని మంది భయపడతారు. బాధపడుతున్నారండి. హెచ్ఐవి పరిస్థితి కూడా అంతే. మ్మ్. పక్కన చెప్పుకోరు. వాళ్ళు బాగా అవుతారు, కమ్మగెళ్తారు, మ్మ్. బాగా చేసుకుంటారు, వెళ్తారు. మరి ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇంకా మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? మీరు తదుపరి మేము ఇప్పుడు ప్రణాళికలు? మా దగ్గర సక్సెస్ఫుల్ రేటు దీంట్లోనే సక్సెస్ చాలు.
ఇంకా మహాత్ములు ఎవరైనా వచ్చి దీనికన్నా మెరిట్ ఇస్తానంటే దాన్ని కూడా తీసుకుంటాం, ఇదే ట్రైల్ వేస్తాం. మొత్తం మీద క్యాన్సర్ పేషెంట్స్లో ఒక ఆశ అనేది రేకెత్తిస్తున్న మీకైతే ధన్యవాదాలండి. నమస్తే.